So hola, I'm Antes Telsine. Welcome to the Real Homies YouTube channel and this is your narrator GV. So ఈ రోజు మన వీడియోలో మాట్లాడుకోబోతున్నాం రివ్యూ ఆఫ్ కుబేరా. మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి ఈ లోకమంతా నాదే అనుకునే ఒక బెగ్గర్, మరోవైపు ఈ లోకమంతా నాదే అనుకునే ఒక రిచ్ బిజినెస్ మ్యాన్. ఇవి రెండు ప్రపంచాలు ఈ సినిమాలు. ఈ రెండింటిని కనెక్ట్ చేసేది నాగార్జున. దాన్ని ఎలా కనెక్ట్ చేశాడు, తర్వాత ఏమైంది అనేది ఈ మూవీ ప్లాట్. సో ఓవరాల్గా మూవీ ఎలా అనిపించిందంటే వి ఫెల్ట్ ఇట్ వాస్ గుడ్. ఇలాంటి కాన్సెప్ట్ ఫస్ట్ టైం వచ్చింది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. అయితే ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్ బై ధనుష్ అండ్ నాగార్జున సార్. అసలు ధనుష్ గారి రోల్ అయితే ఒప్పుకోవడం చాలా కష్టం. అలాంటిది ఒక స్టార్ హీరో అయ్యండి ఒప్పుకోవడం అండ్ దాన్ని పర్ఫెక్ట్ గా చేయడం వాజ్ అమేజింగ్ జాబ్. అండ్ మీకు అసలు మూవీలో తన తాండం అయితే చూస్తారు ధనుష్ది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి అనమాట మనకి చూపించింది శేఖర్ కమల్ అయితే వినిపించింది మాత్రం డిఎస్పీనే. అసలు బీజం అయితే ఇచ్చి పడేస్తాడు మనకి సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ సీన్ దగ్గర. అండ్ అసలు రెస్ట్ ఆఫ్ ద మూవీలో కూడా ఒక మీనింగ్ ఫుల్ గా ఒక ఎనర్జీగా ఇచ్చే టైప్ లో అయితే ఉంటుంది అనమాట మ్యూజిక్. న్యూ స్టోరీ లైన్ థర్డ్ పాయింట్ వచ్చేసి అంటే ఇలాంటి స్టోరీ లైన్ మనం ఈ మధ్య ఎప్పుడు చూడలేదు. సో ఒక కొత్త స్టోరీతో మనల్ని అయితే ఎంటర్టైన్ చేస్తారన్నమాట ఈ సినిమాలో. అండ్ ఇట్స్ వర్త్ అనిపించింది నాకైతే, అంటే కొత్త కాన్సెప్ట్ని బాగా చూపించడం వల్ల. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మూవీ లెంత్ ఎంత ఉన్నా సరే బాగానే మేనేజ్ చేసి మనకి ఎంటర్టైనింగ్గా చూపించారు. అండ్ ఎలాంటి ఎన్ఎస్ రైల్వేషన్లకి పోకుండా మూవీలో ఎంతవరకు ఉండాలో అంతవరకు హీరో క్యారెక్టర్స్ కానీ ఓ మ్యూజిక్ పెట్టి ఏం లేకుండా నార్మల్ ఇంట్రెస్ట్ అయితే ఇచ్చారు మనకి. సో ఇట్ వాజ్ ఇన్ గుడ్ జాబ్ బై డైరెక్టర్ శేఖర్ కమల గారు. ఆయన మార్క్ అయితే కనబడుతుంది మనకి ఈ మూవీలో. సో ఇంత గ్యాప్ తీసుకున్నా సరే మనకి ఒక నచ్చి ఎంటర్టైనింగ్ మూవీని ఇవ్వడం అయితే గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమోషన్స్ అనమాట. సో మూవీలో అయితే ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అండ్ సెకండ్ హాఫ్లో కూడా. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు కూర్చుని ఇప్పుడు ఆడవలసింది టిష్యూలు తుడుచుకుని ఆడాల్సిందే అని కాకుండా ఇట్స్ హార్ట్కి టచ్ అయ్యేలా ఉంటుంది ఎమోషన్స్ అనమాట. అండ్ ఇంకా క్యారెక్టర్ ఆర్క్స్ అయితే సూపర్గా రాసుకున్నారంటే ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది, అంటే ఏం చేయాలి ఏంటి అనేది మీనింగ్ఫుల్గా అయితే రాసుకున్నారు. అండ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అనమాట. సో విజువల్స్ చాలా బాగా క్యాప్చర్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే మనకి ప్లెజెంట్గా అంటే వైబ్కి సెట్ అయ్యేట్టుగా రియాలిటీలో తీసినట్టే ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ద నెగిటివ్స్, నాకైతే మేజర్గా రెండు అనిపించినాయి. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్లో అనమాట. స్లో ఫేజింగ్ ఉంది ఫస్ట్ హాఫ్ అంతా అండ్ సెకండ్ హాఫ్లో కూడా. సో అది కొద్దిగా బెటర్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్యారెక్టర్స్ని బాగా వాడుకోలేదు అనిపించింది. ఇంకా పెద్ద నెగిటివ్స్ అయితే ఏం లేవు మాడుకోవాల్సింది మూవీ గురించి. ఇంకా కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, మెయిన్ అసలు ధనుష్ ఈ విలన్ రోల్లో చేసిన ఆయన ఒకరు, ఇంకా నాగార్జున అండ్ రష్మిక అసలు వీళ్ళే చింపేస్తారని చెప్పుకోవచ్చు పర్ఫార్మెన్స్. అసలు అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చేసారని చెప్పుకోవాలి. టెక్నికల్ వర్క్ గురించి మాడుకుంటే మీకు విజువల్స్ అనేది రిచ్గా ఉంటాయి అండ్ డబ్బులు పెట్టిన కనబడుతూనే ఉంటాయి. విఎఫ్ఎక్స్ కొద్దిగా లెట్ డౌన్ అయింది అక్కడక్కడ. లొకేషన్స్ కూడా రియల్ దాంట్లో షూట్ చేయడం వల్ల మనకైతే కొద్దిగా రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. సో మీరైతే ఈసారి పక్కా చెక్ చేయండి మూవీని ఈ వీకెండ్కి. అంటే టికెట్కి అయితే మీకు వర్త్ అని చెప్పుకోవచ్చు. అంటే కొద్దిగా స్లో పేజింగ్ ఉన్న పర్లేదు, మీకు అయితే ఎంటర్టైన్ చేస్తుంది. బట్ టికెట్ రేట్లు కొద్దిగా తగ్గించుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే. మర్చిపోకుండా చెక్ చేయండి ఈ మూవీని. సో మీకు కనుక రివ్యూ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.